హైందవంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, ఏం జరిగినా ఎవడు పట్టించుకోడు. ఏ పూజారి వెళ్ళి ఎవడేం చేశాడు, ఏ గుళ్ళో ఏం జరిగింది, ఎన్ని న్యూస్లు వచ్చినా ఏది జరిగినా కానీ ఎవడు హైలైట్ చేయడు, ఎవరు చేయరు, సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఏమన్నా అలాంటివి చేస్తే తంతారు కాబట్టి, వాళ్ళకి వ్యూస్ రావు కాబట్టి, వాళ్ళ ఛానల్ పడిపోతుంది కాబట్టి. కానీ అదే ఒక పాస్టర్ కానీ ఏమన్నా జరిగింది అని అంటే, ఒక సంఘంలో ఏదైనా జరిగింది అని అంటే మాత్రం దాన్ని ఇంకా అదొక ప్రపంచంలో పెద్ద వార్, ఒక యుద్ధంతో సమానం అన్నట్లు దాన్ని ఒక హైప్ తీసుకొని వచ్చి దాన్ని ఎలాగైనా సరే పెంట చేసేసి మనము మంచి వ్యూవర్షిప్ కొట్టేసేయాలి, మంచి చిల్లర కొట్టేసేయాలి అని చూసే కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. జాగ్రత్త. పాస్టర్ ప్రవీణ్ అన్న విషయంలో కూడా ఇదే జరిగింది. సేమ్ ఇదే జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ పూలు పెట్టుకొని ఇదంతా మేము సనాతన ధర్మంలో మమ్మల్ని అవమానపరిచారు, ఇది మా కట్టు, మా బొట్టు, మా ఆచారం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అమ్మ నాకు ఒక డౌట్ ఏంటి అని అంటే, మణిపూర్లో ఒక ఇద్దరు స్త్రీలను తీసుకొని వచ్చి బట్టలు లేకుండా రోడ్ల మీద తీసుకొని వచ్చారు కదా, అప్పుడు ఎడిపోయింది మీ సనాతన ధర్మం కావచ్చు, మీరు మాట్లాడే మాటలు కావచ్చు, అప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా? సరే, రీసెంట్గా ఒక బీజేపీ నాయకుడు రోడ్డు మీద చండాలం చేశాడు కదా, మరి ఆమె విషయంలో ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఎందుకు అని ఈ స్త్రీ సంఘాలు వచ్చి పోరాటం చేయలేదు? ఎందుకని ఫైట్ చేయలేదు? ఒక ఆమె అంటుంది, రాధా మనోహర్ దాస్ అయితే వీళ్ళందరూ కరెక్ట్గా సెట్ అవుతాడు, రాధా మనోహర్ దాస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాడా? మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా, చూడండి వద్దా మీకా? మరి ఎవరికైనా ఓకే. ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు. ఇది కూడా అంతే. నేను 100 మందిని కందాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? నేను 100 మందిని కందాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? చూడలేదా ఇది? అప్పుడు మరి ఏ సంఘాలు, ఏ స్త్రీ సంఘాలు ఎవరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే ఆ ఛానల్ వాళ్ళు తంతారు కాబట్టి, ఆ ఛానల్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి ఎవరు మాట్లాడరు. గరికపాటి గారు ఏమంటారో తెలుసా? అమ్మాయిలు ఇంత నినాదం వేసుకొని టీషర్ట్లు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు, మేమే ఆగలేము, ఇంకా కుర్రవాళ్ళు ఏమవుతారు? శుభ్రంగా టీషర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయి. ఇప్పుడు పెట్టుకుంటున్నారు, మీరు వాళ్ళని అనండి, తప్పులేదు, రెచ్చగొట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు, 55 ఏళ్ళవాడు, మేమే ఆగలేము. ఈ వీడియో చూడలేదా? మరి అప్పుడు ఎందుకు గరికపాటి గారి మీద ఎందుకు మాట్లాడలేదు? ఎడిపోయినాయి మీ స్త్రీల సంఘాలను, ఎడిపోయినాయి. బొట్టు తీసేయమన్నారు, గాజులు తీసేయమన్నారు, సూత్రం తీసేయమన్నారు, ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ది కావటల్లా. అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలామందిని ఆహ్వానించాను నేను.